అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చేసిన అదైతే చూడాలి కదా, చాలా చూసేద్దాం. ఒక్కోటి అన్ని సాగబెట్టుకుంటూ పోతున్నారు తెలంగాణ సర్కారు వాళ్ళు. తాపకో శుభవార్త చెప్తున్నారు. ఇప్పటికే ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సర్కారు వాళ్ళు ఇప్పుడు సింగరేణి కార్మికులకు నోరు తీపి చేసే ముచ్చట చెప్పిర్రు. 43,000 మంది సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,00,000 ప్రమాద బీమా చేసిర్రాట. ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరగటమే కాకుండా ఈరోజు లాంచ్ కూడా చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు కార్మిక లోకానికి, సంక్షేమ రాజ్యానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సింగరేణి మీద రూపాయి వజను పడకుండా సర్కారే ఇస్తదట అన్ని పైసలు. పండ్ల పని పాత సర్కారోళ్లను గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు. రైతు బంధు ఎందుకు ఆలస్యం అవుతున్నదో చెప్పుకొచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది. 22,000 కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్? అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు, రోడ్లకు పోయిన భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడాపెడా చేస్తే ఈ 5-6 ఏళ్లలోనే 22,000 కోట్లు అనర్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమన్నే పత్రికలలో నేను చదివిన. ఎంపీ ఎలక్షన్లకు ముందు సర్కారోళ్ళు గ్యారంటీలు అమలు చేసుకుంటేనే కొత్త ఇగురం చేసుకుంటా పాతార పెంచుకుంటారు. ఏమైతే గాని రెక్కలు ముక్కలు చేసుకొని తిప్పలబడే కార్మికుల కొరకు సర్కారోళ్ళు మంచి నిర్ణయమే చేసిర్రు అనుకుంటారు పబ్లిక్. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ పబ్లిక్ మీద వరాల వాన గట్టిగా కురుస్తున్నది. పార్టీలన్నీ అడగకుండానే పబ్లిక్ ను అన్ని తీర్లా అరుచుకుంటున్నాయి. అన్నేమో గాని సీఎం జగన్ సార్ రుబడి చిన్నగా లేదు. సర్కార్ పథకాలతోని పబ్లిక్ ను మస్తు మురిపిస్తున్నాడు. బటన్ ఒత్తి అందరికీ అన్ని తీర్లా సాయం చేస్తున్నాడు. అట్లనే కుప్పం పబ్లిక్ కోసం సీఎం సార్ కృష్ణమ్మని ఎంట పెట్టుకొని పోయిండు. చూడుర్రి ఎట్లున్నదో సంబరం అక్కడ. సీఎం సారు ఎక్కడికి పోయినా ఇప్పుడు పండగ లెక్కనే అవుతున్నది. సర్కారు పథకాల రుబడి పెంచి సారు పబ్లిక్ మీద వరాల వాన కురిపిస్తున్నాడు. అట్లనే సోమవారం సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు ఇలాకా కుప్పానికి పోయిండు జగన్ సారు. కృష్ణానది నీళ్ల కొరకు ఏండ్ల సంధి ఎదురు చూసి నెరివడ్డ కుప్పం పబ్లిక్ మొఖాలల్ల ఎలుగులు నింపిండు సారు. పండగ లెక్కనే అయ్యింది నీళ్ళు ఇడిచిపెట్టే కార్యం. $672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలంకి వెళ్లి కృష్ణానది నీళ్లను కుప్పానికి తీసుకొచ్చి పారిచ్చుడంటే చిన్న ముచ్చటన. అప్పట్లో కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తానని సీఎం సార్ మాట ఇచ్చిండాట. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు. 35 ఏండ్ల సంధి కుప్పం ఎమ్మెల్యేగా ఉంటున్న చంద్రాలు సార్ గురించి సీఎం సార్ ఏమన్నాడో చూడర్రే. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా 3 సార్లు సీఎంగా అయి కూడా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అనంటే మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగాను కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. పండ్ల పని కుప్పం పబ్లిక్ కు ఇంగిన్ని వారాలు కూడా ఇచ్చిండు సీఎం సారు. అందరేమో గాని రైతన్నలకు మనసు నిమ్మలం అయ్యే ముచ్చటే చెప్పిండు. కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో 2 ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో 2 రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. గంతేకాదు ఏం చెయ్యనోళ్లకు ఓటేస్తే ఎత్తి ఏట్ల పడేసినట్టే అవుతుంది. ఎవరికి ఓటేస్తారో మీరే తెలుసుకోండి అన్నట్టు కుప్పం పబ్లిక్ ను కోరిండు జగన్ సారు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు
కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గిట్ల చంద్రాలు సారు ఇలాకల సీఎం సారు దుమ్ము లేపిండు. 35 ఏండ్ల సంధి కాని పనిని ఇక కాదనుకున్న పనిని జగన్ సారు చేసి చూపెట్టిండు అనుకుంటారట. ఇప్పుడు కుప్పం పబ్లిక్ మస్తు మెచ్చుకుంటారట. గెలిచిన పార్టీలనైనా ఓడిన పార్టీలనైనా లీడర్ల నడుమ 4.5 ఏండ్లు ఎసొంటి లొల్లులు ఉండవు. ఒకవేళ చిన్న చిన్న పంచాయతీలైనా కూర్చొని మాట్లాడుకుంటే సమరస్యం అవుతుంటది. కానీ ఎలక్షన్ల ముంగట మాత్రం అట్లా కాదు. దోస్తుల తీరుగా ఉన్న లీడర్లు దుష్మన్లు అవుతుంటారు. జిందాబాద్లు కొట్టిన నోటుతోనే దుబ్బెత్తిపోస్తుంటారు. సీటు నాదంటే నాదని కొట్టుకున్నట్టు చేస్తుంటారు. ఇప్పుడు సైకిల్ పార్టీలో ఇట్లనే అవుతున్నది. పాతోళ్ళను కాదని కొత్తోళ్ళను లైన్లో పెడుతుండేటాళ్లకు సీనియర్లు ఆగమవుతుర్రట. కాకులల్లా కానోళ్లకు కంచాలల్లా పెడుతున్నారు అన్నట్టు బాగా చెప్తా తిట్టిపోస్తున్నారు మాజీ మంత్రి అభిమానులు. దేవినేని ఉమను చంద్రాల సారి ఇంటికి పిలుచుకొని మాట ముచ్చట చేసినా ఆయన మాత్రం చల్లబడ్డట్టుగా అనిపిస్తలేడట. ఇంకో దిక్కు సర్వేలు సగం ఆగం పట్టిస్తున్నాయట సైకిల్ పార్టీ లీడర్లను. ఉన్నోళ్ళని ఇడిచిపెట్టి కొత్త కొత్త పేర్లతోని సర్వేలు చేయిస్తుండేటాలకు పాతోళ్లకు టికెట్ వస్తుందో రాదోనని పానం గజ్జుమంటున్నదట. సర్వేపల్లి టికెట్ వస్తుందేమోనని ఆశ పెట్టుకున్నాడు సోమిరెడ్డి గాని గా జాగల ఇంకో 2-3 పేర్లతో సర్వే చేయిస్తున్నాడట చంద్రాల సారు. అటు చంద్రాల సార్ ఇంటికాడ పెద్ద జాతరనే అవుతున్నది. సీటు వచ్చిన వాళ్ళు సంబురంగా పోతుంటే సీటు రానోళ్ళు కొట్లాటకు పోతున్నారు. ఇద్దరు ఒకటేసారి పోయేటాలకు పోలీసు వాళ్ళకు ఆగబట్టుడు వశమైతలేదు. ఏమైతే గాని సైకిల్ పార్టీల టికెట్ల కిరికిరి అయితే గట్టిగానే అవుతున్నది. మరిగా అలిగిన లీడర్లను ఏమని మంతరిస్తారో ఎట్లా సలహా చేస్తారో చూడాలి. పొత్తు ఉన్నదెంతనో లేనిదెంతనో ఎవ్వరికి తెలియదు. కానీ లీడర్లు మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు తాపకోసారి పొట్టు ఆడిపోసుకుంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే అని అనుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు కూడా తెలంగాణలో పొత్తు ముచ్చట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీళ్ళు వాళ్ళతోని పొత్తు, వాళ్ళు వీళ్ళతోని పొత్తు అని పొట్టు కిరికిరి అవుతున్నది పార్టీల నడుమ. అందరేమో కానీ పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం పొత్తు ముచ్చట ఎత్తితే చాలు చెప్పు తీస్తామంటుర్రు. ఇక చూడుర్రి. నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టమన్నా. పొత్తు అని ఎవరన్నా అన్నారంటే చాలు చెంపలు వాయ కొట్టాలి చెప్పుతోని కొట్టాలి అన్నట్టే మాట్లాడిండు బండి సారు. పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్ల కొరకు పొత్తు కూడుతారని పొట్టు ముచ్చట్లు వినిపించే కదా. ఆగో గట్లనే ఉస్నాబాద్లో యాత్ర చేయనికి పోతే మళ్ళోసారి బండి సారును గదే ముచ్చట అడిగిర్రు. ఇదివరకే ఓసారి చెప్పుతోని కొట్టాలి అని చెప్పిన సారు మళ్ళా గదే ముచ్చట చెప్పిండు. ఇంకా ఈసారి చెంపలు వాయ కొట్టాలి అన్నాడు మా కిషన్ రెడ్డి సార్ అని కొత్త ముచ్చట కూడా చెప్పుకొచ్చిండు. ఉల్టా చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళే పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారన్నట్టు ఆడిపోసుకున్నాడు. ఎంపీ ఎలక్షన్లలో పువ్వు పార్టీకే అందరికంటే ఎక్కువ సీట్లు వస్తాయి అన్నట్టు మాట్లాడిండు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా సాందు దొరికితే చాలు కాషాయ పార్టీ మీద కండ్లు పెద్దగా చేస్తారు. తాపకోసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకొని జగ్గన్న గట్టిగానే ఆరుసుకుంటాడు. ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపవరు, వీళ్ళు నోరు ఎప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద పండ్ల పని కారు పార్టీ వాళ్ళని కూడా గట్టిగానే చాపించిండు. అచ్చంపేట మీటింగ్ లో సర్కారు వాళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండు కదా మాజీ మంత్రి కేటీఆర్ సారు. దాని మీద ఏమన్నాడో చూడర్రే. కేటీఆర్కి ఏం తెలియదు, తెలియదు ఇక్కడ కాంగ్రెస్ గురించి. కేసీఆర్కు తండ్రి చాటు బిడ్డ కేటీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, అంతే. 3 పార్టీల నడుమ లొల్లి పంచాది గట్టిగానే నడుస్తున్నది. అన్నిటికీ మించి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అయినట్టే కలిసి పోటీ చేస్తారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటున్నారు. మరిగా ఈ పొత్తుల ప్రచారంతో ఏ పార్టీకి ఎంత లాభం అవుతుందో గాని 3 పార్టీలు ఇయ్యర తిట్టుకున్నట్టే ఉన్నది. మరిగా నడుమ పొత్తు ముచ్చట్లు ఆడికెళ్ళి బయటకు వస్తున్నాయో అని పరేషాన్ అవుతున్నారట పబ్లిక్.
బ్యాంక్ దొంగలు, ఇంటి దొంగలు, బైక్ దొంగలు, గొలుసు దొంగలు, ఇట్లా దొంగలల్లో కూడా మస్తు రకాల దొంగలు ఉన్నారు. ఎవరికి ఏది అచ్చుబాటు అయితే అదే దొంగతనం చేస్తుంటారు. అట్లనే కొంతమంది మన మధ్యలోనే తిరుగుతుంటారు. పెద్ద మనుషుల తీరుగా మీదికి కనబడుతుంటారు, కానీ లోపట అన్ని దొంగ పనులే చేస్తుంటారు. ఇగో అసంటి ఓ దొంగని ముచ్చటే ఓడి పట్టుకొచ్చినాము చూడుర్రి. చీమెలు పెట్టిన పుట్టల పాములు జోరినట్టు పేదోళ్ళ కోసం సర్కారోళ్ళు పెట్టిన పథకాలను పెద్దోళ్ళు దోసుక తింటున్నారు. పటేలు పట్వారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా మొగడా చూస్తా అన్నట్టే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్కారు కొలువులు ఎలగబెట్టేటోళ్ళు పేదోళ్ళ సొమ్మును మూట కట్టుకుంటున్నారు. చేసిన పాపం దాగదన్నట్టు రంగారెడ్డి జిల్లా కొందరుగు మండలంలో నౌకర్లు చేసేటి వ్యవసాయ అధికారులు చేసిన పాపం కూడా ఎక్కువ కాలం దాగలేదు. చేసిన పాపం బయటపడ్డది. బీమా అండ్ రైతు బంధు ఆ రెండు స్కీమ్స్లో దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. అది ఇన్నరా పోలీస్ పెద్ద సార్ ఏమంటుండో, ఒక్కడేం కాదట, ఇద్దరు ముగ్గురు కలిసి ఉద్దరకం చేసిలాట. ఉన్నోళ్ళను లేనట్టు, లేనోళ్ళను ఉన్నట్టు, జీవిడిచిన వాళ్ళను బతికున్నట్టు, బతికున్నోళ్ళు జీవిడిచినట్టు తప్పుడు కాగితాలు పుట్టిస్తున్నారట. అట్ట జీవిడిచిన వాళ్ళకి వచ్చేటి రైతు బీమా పైకం ఎత్తుకొని ముఖం మాడుస్తున్నారట. అంతేకాదు ధరణిని అడ్డం పెట్టుకొని రైతు బంధు పైసలు కూడా ఎత్తుకుంటున్నారట. మన కాడ పుట్టి పక్క దేశాలలో ఉండేటోళ్ళ పేర్ల మీద 17 లక్షలు పైసలు ఎత్తుకుని అవతల పడుతున్నారట. అట్ట ఇప్పటిదానిక ఏం తక్కువ 2 కోట్ల కంటే మీదనే గుంజుకుర్రట బద్మాషి గాళ్ళు. ఇగో గీళ్లే గాళ్ళు. అట్ట ఇప్పటిదానిక ఓ 20 మంది దానిక బతుకున్న రైతుల్ని జీవిడిచినట్టు పత్రాలు పుట్టించినటకి బద్మాషి గాళ్ళు. గీళ్ళ కండ్లల్లో నా కాకులు పోడవా సక్కదనాల నౌకరున్నది, నెల జీతం వస్తూనే ఉన్నది. ఇంకా గిదేం పాడు బుద్ధిలా వారి మీ పాడుబడ్డ మోకాల నా మన్ను అనుకుంటా మస్తు తిట్టి సాపిస్తున్నారు నకిలీ పత్రాల పేర్లున్న రైతులు. మరి తిట్టరా, గిసొంటి శరం తప్పిన పనులు చేస్తే ఇంకా మెచ్చుకుంటారు. ఇంకా ఇక మరి ఎట్ట బయటపడ్డదో ఏమో గాని మొత్తానికైతే మనోళ్ళ భాగవతం బట్టబయలైంది. ఊకుంటారా మన పోలీసోళ్ళు కేసు రాసుకొని అసలు ముచ్చటేందనేదంతా అరుచుకుంటున్నారట. చూడాలే మరి ఇలా భాగవతం ఇంకెంత ఉన్నదో అనేటిదిగా రేపు. మొన్న మా ఇంటి పక్కకు ముసలామెకు తెల్లందాక ఒకటే ఎగబోతొచ్చి గస్స ఒగిరిచ్చింది. పాపం లేచి లేవలేక మూల మీద ఉన్న మందుల కొట్టుకుపోతే గోళీ మాత్రం ఇచ్చిండట. అట్లా గోళీ మాత్రం వేసుకొని పండుకుంది. తెల్లారితాలకే పాపం ముసలిది జీవిడిచింది. ఏందా అని చూస్తే డేట్ దాటిపోయిన గోళీలు ఇచ్చిండట తలకు మాసినోడు. అట్లా ఇస్తారా చెప్పుర్రి. అగో డేట్ దాటిపోయిందంటే యాదికొచ్చింది. ఇగో గిజ్జూడుర్రి. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు. నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న అనుకుంటా ఇంతకు మునుపు సంతల సరుకులకు వెళ్ళిన ధరల మీద పాటలు పాడేటోళ్ళు గాని ఇప్పుడట్ట కాదు. కల్తీ సరుకుల మీద, అలక తక్కువ సరుకుల మీద పాటలు పాడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలున్న పర్వతాపూర్ల డేట్ దాటిపోయిన సరుకులతోని బోంది మిక్చర్లు తయారు చేస్తున్నారట. అట్ట తయారు చేస్తున్నారని మరి ఎట్టెలకైందో ఎవరు చెప్పిర్రో ఏమో తెలియదు గాని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పోయి పట్టుకున్నారట. అట్టా డేట్ దాటిపోయిన సరుకులతోని తయారు చేస్తున్న మిక్చర్ ప్యాకెట్లు, బూందీ ప్యాకెట్లు, శనగ్గింజల ప్యాకెట్లను పట్టుకున్నారట. ఆటంకగా వీటిని సీజ్ చేసిలాట. అగ చూడుర్రి ఎన్నున్నాయో. ఇగో గీదే పాడుబడ్డ కెమికల్స్ తోని వాళ్ళు తయారు చేసిన అలక దక్కువ సరుకు. అట్ట ఒకరిని అయితే పట్టుకున్నారట. తదిమోళ్ళు తప్పించుకొని పోయిలాట. ఆటంక వీటిని తయారు చేసేటోని పాడుబడ్డ సరుకుని మేడిపల్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిలాట ఎస్ఓటి అధికారులు. ఎన్నాళ్ళ సందికి దందా నడుస్తున్నది, దీని వెనక ఎవరెవరున్నారు ఏంది కథ అనేటిదంతా ఇక ఇప్పటి సంది మేడిపల్లి పోలీసు వాళ్ళు చూసుకుంటారట. డేట్ దాటిపోయిన సరుకుతోని బుడ్డ పొల్లగాళ్ళు పెద్దోళ్ళు అని తేడాలు లేకుండా అందరికందరు నవిలేటి మిక్చర్లు బూందీ తయారు చేస్తున్నారంటే ఏమనాలి గీళ్ళను? ఏమో పోరిగి నడమ ఇటువంటి వాళ్ళు దునియా మీద బాగా మోపైరబ్బా. పైసల కొరకు మంది పానాలతోని ఆటలు ఆడుకునేటోళ్లను ఏమనాలే? ఏ చెప్పుతోని కొడితే బుద్ధి వస్తాయి చెప్పురి ఇటువంటి బద్మాషిగాళ్ళను. మంచి చదువులు చదివిన వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. కానీ ఒక పక్క చదువుకుంటా ఇంకో దిక్కు చదివిన ఆ చదువుతోని ఏదన్నా ఓ ప్రయోగం చేసి గెలిచినాం అనుకోర్రి, మన పేరు ఈగింత జల్దిగానే అన్ని దిక్కుల్లో మారుమోగుతుంది. అట్లా అదృష్టం బాగుంటే మనం రికార్డులకు కూడా ఎక్కుతాం. ఇగో ఇట్లనే టాలెంట్ చూపించి రికార్డుకి ఎక్కిండు ఓ తమ్ముడు. చూడుర్రి ఏం చేసిండో.
బుడ్డ పొల్లగాళ్ళు ఆడుకునేందుకు ఏదో ఒక బొమ్మ తయారు చేసి చూపిస్తుండు. ఇంతకది ఏంటిది కావచ్చు అని అనుకుంటుర్రా? జర్ర మంచిగా చూడుర్రి, అది పోరగాళ్ళు ఆడుకునే ఆట బొమ్మ కాదు, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్. అవునంటే మీరు చూస్తున్నది గీ దునియాలనే చిన్నదంటే చిన్న వాషింగ్ మిషన్. కాకినాడ జిల్లా తునిపట్నంలో ఉండే సాయి తిరుమల నిధి అనే గీ తమ్ముడే తయారు చేసిండు. మరి మొత్తమంతా ఉన్న గీ మిషన్ తయారు చేస్తానికి ఎంత తిప్పల పడ్డాడో తమ్ముడే చెప్తుండు, చూడుర్రి. వెరిఫికేషన్స్ అన్నీ నాకు 2 సంవత్సరాల వరకు టైం పట్టింది. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్ మళ్ళీ చేశాను. ఇది కొద్ది భగవంతుడి దయ వల్ల వచ్చింది. ఈ అటెంప్ట్ రావడం అనేది నాకు నా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్రయోగాలు చేసి మంచి రికార్డు సాధించి మన దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తాను. పక్క తీసుకురావాలే. ఇక గింత తిప్పల పడి షిట్టిపోటి వాషింగ్ మిషన్ తయారు చేసినందుకు తమ్ముని పేరు దునియా మొత్తం ఎరికైంది, పెద్ద రికార్డే కొట్టిండు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇలాగ నాకు దీనికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బార్రేవా, గిన్నీస్ బుక్ లకు ఎక్కిచ్చిర్రట పేరు, గొప్ప ముచ్చట్నే. అందులో మన తెలుగోడు కాబట్టి ఈగింత సంబరం అయ్యే ముచ్చట్నే అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. తమ్ముని టాలెంట్ ను మెచ్చుకుంటుర్రు. జిలేబీ, అబ్బా దాని పేరు చెప్తుంటేనే నోట్ల ఊరిలు వస్తున్నాయి. వేడి వేడి చక్కెర పాకల్లా రసం గారేటట్టు నానబెట్టిన జిలేబీని అట్లా అమాంతం ఒక్కటి తీసుకొని నోట్లు వేసుకున్నామంటే ఆహా ఎంత కమ్మగుంటుంది. నాకు ఒక్కదానికే కాదు, జిలేబీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే అక్కడ ఇక్కడ చాలా జాగాల్లో చిన్న చిన్న జిలేబీలే దొరుకుతాయి, కానీ ఇగో ఇక్కడ దొరికే జిలేబీ మాత్రం ఒక్కటి కొంటే 5 మంది తినొచ్చట. దయచేసి లైన్లోనే రావాలి, టోకెన్ తీసుకోవాలి అన్నట్లు బిజీగా ఉన్న ఈడ జిలేబీలు వేస్తుర్రు. హగజుడుర్రి ఎంత ఎడేల్పున్నాయో. ఓ కొడక, ఒక్కడి తీసుకుంటే ఇంటోళ్ళంతా తినొచ్చు అన్నట్లుంది కదా. ఇంతకిది ఏడనుకుర్రు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాల తాజ్ మహోత్సవం అని ఓ జాతర అవుతున్నది. అక్కడ ఆ జాతరలోనే గీ జిలేబీల షాప్ నడుస్తున్నది. అట్లనే రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలు అందాజా ఓ 300 దాకా పెట్టిర్రట. మన దిక్కు నుమాయిష్ లెక్క అనుకోరాదుర్రి. ఇక అన్నేమో గాని పబ్లిక్ అయితే ఎక్కువ గీ జిలేబీ బండి కాడనే బెల్లం చుట్టూ ఈగ లెక్క ముసుగుతుర్రట. మరిగా అసొంటి జిలేబీ కాదు ఇది. ఒక్క తుకుడా ఏం తక్కువ 1/2 కిలో దాకా ఉండి 5 మంది లట్ట లొట్టలేసుకుంటూ తినొచ్చట. ఒక్కటి తింటే చాలు బొత్త నిండినట్లే అని వేసినట్లే పొతం పెడుతుర్రట పబ్లిక్. ఒక్క జిలేబీ 1/2 కిలో ఉంటదని అంటుర్రు. మరిగా రేటు ఏ పాటు ఉంటదో అని అనుకుంటుర్రా? మరిగా మాల్ను బట్టి మసాలా అన్నట్టు సైజును బట్టి రేటు ఉంటది. ఒక్కో జిలేబీకి 400 వసూలు చేస్తుర్రట. రేట్ ఎక్కువైనా పబ్లిక్ కు పాయరం మాత్రం తక్కువైతలేదట అన్నట్టు అప్పుడెప్పుడో తాతల కాలంలో నాడు షురూ చేసిర్రట గీ జిలేబీ దందా. పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు కూడా అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకొని తింటారట. ఏమైనా మన దగ్గర చారడంతనే ఉంటాయి జిలేబీలు. ఒకటేసారి తాటాకంత జిలేబీ అవపడితే పెద్ద ముచ్చటనే కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు. సినిమాల హీరోలు మనం ఎన్నడూ చూడని బైకులు తోలుకుండా కనిపిస్తుంటారు. ఇక అది చూసి బండి భలే ఉన్నది కదా అని అనుకుంటుంటారు చాలా మంది. ఇక ఇంతమంది అసొంటి బండి నాకుంటేనా రయ్య తిరిగేది అని అనుకుంటుంటారు. మరి గా బండ్లు కొనాలంటే మనతోనే అవుతుందా? కానీ అసొంటి బండ్ల జోలికి పోకుండా ఇంట్లో ఉన్న పాత బండినే హాలీవుడ్ బైక్ లెక్క చేయొచ్చు అని అంటుండు ఒక అన్న. మరి గా బండి ముచ్చటేందో మీరే చూడుర్రి. చూస్తుంటే ఏదో పల్లెటూరు లెక్క ఉంది, కానీ బండి మాత్రం అవ్వాల్దారుంది. ఇంతకు బండి ఏ కంపెనీ, ఎంత పెట్టి కొనొచ్చు అని అనుకుంటుర్రా? గీ బండిని ఇట్లా తయారు చేసింది ఏ పెద్ద కంపెనీ వాళ్ళో కాదు, బండెక్కి తిరుగుతున్న గీ అన్ననే. ఇక అసలు ముచ్చట్లకు వస్తే వెల్డింగ్ పనిచేసే గీ అన్న పేరు గబ్బర్ బర్తి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుషీనగర్ లో ఉంటాడట. దేశంలో ఉన్న చాలా జాగాల్లో వెల్డింగ్ పనులు చేసి గా అనుభవంతోనే తీరు ఇకమతులు చేసిండట. అట్లనే ఇక గీ ఇచ్చంత్రమైన బండిని తన కోసం తయారు చేసుకున్నాడు. ఓ ఇంగ్లీష్ సినిమాల తెల్లతోలు హీరో గిసొంటి బండే వేసుకొని తిరుగుతుంటాడట. గా సినిమా చూసినప్పటి సంది గబ్బర్ అన్నకు అసొంటి బండి కావాలే అని అనిపించిందట. కానీ సినిమాలలో చూపెట్టే బైకులు కొనాలంటే వెల్డింగ్ పనులు చేసుకునే గబ్బర్ అన్నతోని అయ్యే పని కాదాయే. అందుకే అన్న టాలెంట్ చూపించిండు. అచ్చం అసొంటి బైక్ కొనకపోయినా 5,000తోని ఇంటికాడున్న డొక్కు బైక్ నే హాలీవుడ్ సినిమా బైక్ లెక్క తయారు చేసుకుండు. అవునంటే 5
5,000తోనే గీ బైక్ తయారు చేసిండట. పాత బైక్లను సింగారిచ్చుట్ల గీ ఖుషీనగర్ల గబ్బర్ అన్నను మించినోళ్ళు లేరట. అంతేకాదు గా నడుమ ధూమ్ అని ఓ సినిమా వచ్చే కదా, అందులో హీరో ఓ బండి వేసుకొని తిరుగుతుంటాడు కదా, అగో అసొంటి బండిని 5,000 ఖర్చుతోని తయారు చేసి ఈగ్రం చేస్తుండట. ఇప్పుడు హే ఎంతసేపు మనకు మస్తు అలకటి పని అని అంటున్నాడు. ఏమైనా అన్న టాలెంట్ ను తారీఫ్ చేయాల్సిందే అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.